హాయ్ గైస్, వెల్కమ్ టు శృతి వరల్డ్. సో ఈరోజు నేను ఈ చెట్ల మధ్యలో ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు, రీసెంట్గా మా చుట్టుపక్కల ఏరియాలో ఏవైతే ఫేమస్ అయ్యాయో అవి మీ అందరికీ చూపించాలి అనుకున్నాను. సో వీడియో కంటిన్యూ చేసేద్దాం. అమ్మో, ఇదేంటి చిరుత అని షాక్ అవుతున్నారా? ఏం లేదు, ఈ చిరుత రీసెంట్గా హైదరాబాద్లో హల్చల్ చేసింది కదా, అది వార్తల్లో కూడా వచ్చింది. సో అది ఈ ఏరియాలోనే. సో అది దాని రహదారి ఇదే. సో ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి ఉంది. సో ఆ బ్రిడ్జ్ కింది నుంచి అవతలికి వెళ్ళి అక్కడ పడుకుందనమాట. అంటే ఈ ఫుట్పాత్ అంటారు కదా, అక్కడ వెళ్ళి పడుకుంది. సో కానీ ఇక్కడ కాదు, కొంచెం ముందుకు వెళ్తే అక్కడ పడుకుంది. అది నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రిడ్జ్ దాటాలి. సో ఇక్కడ బ్రిడ్జ్ మనకు ముందర కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్. సో ఇదంతా మనకు బ్రిడ్జ్ కిందికి వస్తుందన్నమాట. అంటే ఇది శంషాబాద్ టు ఆరంఘర్ వెళ్ళే మధ్య దారి. అంటే యాక్చువల్గా శంషాబాద్ నుంచి మనకు కాటేదాన్ అలాగే సంతోష్ నగర్ అక్కడికి వెళ్ళడానికి ఇది షార్ట్ కట్ అనమాట. ఆరంఘర్ నుంచి కాకుండా ఇక్కడ నుంచి వెళ్ళడానికి. సో ఈ రూట్లోనే చిరుత వచ్చి హల్చల్ చేసింది. సో ఇది యాక్చువల్గా రూట్. మనం బ్రిడ్జ్ దాటేసాం. సో ఇక్కడే చిరుత పడుకొని ఉంది. సో ఇక్కడ పైన లారీలు ఇవి కనిపిస్తున్నాయి కదా, ఆ లారీల డ్రైవర్ ఒక ఆయన వచ్చి దాన్ని పట్టుకోబోతేనే అది ఆయన మీద దాడి చేసింది. సో ఇది ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది. సో చూస్తున్నారు కదా, సో ఇక్కడే అది పడుకుందనమాట. చిరుత హల్చల్ చేసింది. ఇదిగోండి, ఈ ఫోటోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది, మీకోసం పెట్టాను. సో ఇది ఆ రహదారి అనేది. సో ఇక్కడ నుంచి ఇక మళ్ళీ అడవులకు వెళ్ళిపోయింది, రాజేంద్రనగర్ అడవుల నుంచి. అక్కడ నుంచి ఇంకా ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు పట్టుకున్నారనమాట దాన్ని. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు గగన్పాడ్ బ్రిడ్జ్ జరుగుతుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉంది బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ అనేది మనకు ఇది నేషనల్ హైవే 7. ఈ రూట్ అనేది మనకు దాదాపు ఎప్పుడు మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు హైవే అనేది మూతపడలేదు. కానీ రీసెంట్గా పడ్డ వర్షాల వల్ల, వరద బీభత్సం వల్ల ఈ రహదారి ఒక వారం రోజులుగా మూసుకుపోయింది. సో వరద సృష్టించిన బీభత్సం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పగిలిపోయిన ఈ రేకులే దానికి ఆధారం. అంటే ఇవి సిమెంట్ రేకులు. సో ఇవి వరదకు పడిపోయాయి అన్నమాట వర్షాన్ని తాకిడికి. సో ఆ వాటర్ అన్నీ మనకు ఇక్కడ బ్యాక్ సైడ్లో ఒక చెరువు ఉంది. ఆ చెరువు నుంచి వచ్చిన వాటర్ బ్రిడ్జ్ దగ్గర కూడా మనకు అల్లకల్లోలం సృష్టించింది. సో ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు కూడా బ్లాక్ చేసేసింది. అలాగే రోడ్ని కోసుకొని కూడా వెళ్ళిపోయింది. సో అంతలా వరద బీభత్సం సృష్టించింది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ నుంచి వాటర్ వచ్చాయి. సో దీని బ్యాక్ సైడ్ ఒక చెరువు ఉంది. ఆ చెరువు పేరు వచ్చేసి అప్పా చెరువు. దీన్ని 44 నేషనల్ హైవే అని కూడా అంటారు. వెళ్ళడం కుదరదట, నేను వెళ్ళలేకపోయాను. సో ఇది ఇందాక మనం చూపించింది బెంగళూరు హైవే వెళ్ళే రూట్ అనమాట. ఇప్పుడు మనం బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళే రూట్లోనే యూటర్న్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ కూడా చూపిస్తాను మీకు. ఇందాక నేను సిమెంట్ రేకులు ఏవైతే పడిపోయాయి అని చూపించాను కదా, సో అవే సిమెంట్ రేకులు ఇటువైపు దారి కూడా పడిపోయాయి. సో ఈ వరద సృష్టించిన బీభత్సం వల్ల ఇంత అతలాకుతలం అయిపోయింది. హైదరాబాద్లో ముఖ్యంగా నేషనల్ హైవే ఎప్పుడూ మూతపడలేదు. సో రీసెంట్గా వరద అంతగా రావడంతో మా ఏరియాలో అయితే ఈ గగన్పాడ్ ఏరియాలో ముఖ్యంగా మూతపడింది. ఈ నేషనల్ హైవే రోడ్ అనేది రవాణా అస్తవ్యస్తంగా మారిపోయింది. అలాగే రాకపోకలు అనేవి నిలిచిపోయాయి అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ వాల్ కట్టారు కదా, ముందు కనిపిస్తుంది కదండి, రేకులు పడిపోయాయి. అవి సిమెంట్ రేకులు. సో అవి కూడా వరద బీభత్సం వల్లనే పడిపోయాయి. రైట్, కనిపిస్తుంది కదా ఇది. సో ఇక్కడ నుంచి అంటే బ్యాక్ సైడ్ ఇందాక చెరువు అని చెప్పాను కదా, ఆ చెరువు నుంచి వాటర్ వచ్చి ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి ఇక్కడ నుంచి మనకు హిమాయత్ సాగర్కి వెళ్ళిపోయాయి ఆ వాటర్ అనేవి. సో ఇదంతా అప్పుడు వాటర్తోనే ఫిల్ అయిపోయి ఉంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇంకా చెత్త రేకులకి అలాగే స్తంభాలకి కూడా అక్కడక్కడ మనకు చెత్త అంటుకొని ఉంది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాటర్ ఫ్లో ఎంత లెవెల్లో అనేది వచ్చిందో. సో ఇదంతా కూడా వాటర్ కోసుకుపోయింది, చూస్తున్నారు కదా భూమి అక్కడక్కడ. సో ఇదంతా వరద సృష్టించిన బీభత్సం. సో ఇది నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలి అనుకున్న వీడియో. సో అంతేనండి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.